నమస్కారం ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. హైదరాబాద్ లో భేటీ అయిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. విభజన సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండా. విభజన చట్టం 9-10 షెడ్యూల్ సంస్థలపై చర్చ. త్వరలో మారబోతున్న రాయలసీమ ముఖ చిత్రం. ఆర్థిక పారిశ్రామిక వృద్ధికి సీమ జిల్లాలకు సువర్ణ అవకాశం. హైదరాబాద్ బెంగళూరు హైవే విస్తరణకు కేంద్రం ఆమోదం. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మరో 3 అరెస్ట్. మిగిలిన వారి కోసం పోలీసుల గాలింపు. అజ్ఞాతంలోకి వెళ్లిన పలువురు వైసీపీ కీలక నేతలు. బొత్సపై మంత్రి అచ్చెన్నాయుడు వ్యంగ్యాస్త్రాలు. పారదర్శకత గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుతారని ఎద్దేవా. పారదర్శకతకు పాతరేసిందే వైసీపీనే అని మండిపాటు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి నీటి విడుదల. 17 పంపుల ద్వారా దిగువకు 6000 క్యూసెక్కులు. ఎగువన కురుస్తోన్న వర్షాలకు పెరిగిన గోదావరి నీటి మట్టం. సిబిఐ అదుపులో గుంతకల్లు రైల్వే అధికారులు. గుత్తేదారు నుంచి లంచం డిమాండ్ చేసిన డిఆర్ఎం, డిఎఫ్ఎం. భారీగా పట్టుబడిన బంగారం, నగదు. హస్తంగూటికి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే. కృష్ణమోహన్ రెడ్డికి కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన సీఎం రేవంత్. మద్యం కేసులో మనీష్ సిసోదియాకు దక్కని ఊరట. ఈ నెల 15 వరకు కస్టడీ పొడిగింపు. తదుపరి విచారణ ఈ నెల 15కు వాయిదా వేసిన రౌస్ అవెన్యూ కోర్టు. హత్రాస్ తొక్కిసలాట ఘటనపై తొలిసారి స్పందించిన భోలే బాబా. తన న్యాయవాది ద్వారా వీడియో సందేశం విడుదల. బాధితులకు అండగా ఉంటామని వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని వార్తల కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.